టాప్ 4 న్యూస్ చూస్తే విద్యార్థుల పట్ల రేవంత్ ప్రభుత్వ వైఖరిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎండగట్టారు. ఎక్స్ వేదికగా తూర్పారబట్టారు. రాష్ట్రంలో ఏటా 13 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందని నిలదీశారు. 12,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదా అని ప్రశ్నించారు. 13 లక్షల విద్యార్థుల చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన చెందారు. హైకోర్టు తీర్పుతో విద్యార్థులు చాలా మానసిక ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఫీజు బకాయిలు అడిగితే ప్రభుత్వం బెదిరిస్తోందని అన్నారు. వైఎస్ పేరు ప్రస్తావిస్తూ ఈ పథకాన్ని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కొనసాగించారని, రేవంత్ ఇప్పటికైనా కలగజేసుకుని సమస్యను పరిష్కరించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. విద్యార్థులకు ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇటు పేద విద్యార్థులు చదువుకొని ఇటు కాలేజీలకు వెళ్లేటువంటి ఫీజులకు సంబంధించినటువంటి అంశాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, అంతేకాకుండా స్కాలర్షిప్లు కూడా పూర్తిగా పెండింగ్ లో పడినటువంటి దాదాపు 12,000 కోట్ల ఫీజు బకాయిలన్నీ కూడా బకాయిలు పడిపోయాయి. కనీసం విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు. దాదాపు 13 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించి మైనార్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పైనే వాళ్ళు ఆధారపడి చదువుకుంటున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా రాష్ట్రంలో చదువుతున్నటువంటి 13 లక్షల మంది విద్యార్థుల పైన ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే మాజీ మంత్రి సత్యేంద్రారెడ్డి ట్వీట్ వేదికగా తను స్పందించారు. గతంలో కాలేజీ యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే ప్రభుత్వం వారికి ఇస్తామని చెప్తూనే వాటిని మాత్రం బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి ఫీజు బకాయిలు అన్ని కూడా చెల్లించారు. ఎక్కడికక్కడ ఫీజు బకాయిలు లేకుండా గత ప్రభుత్వం చూసింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కాలేజ్ యాజమాన్యాలన్నీ కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించి వాళ్ళు కూడా వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించినటువంటి బంధును కూడా పాటించారు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడారు. అప్పటి వరకు తూతు మంత్రంగానే వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పటికే చాలా బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థుల చదువు కూడా అగమ్య గోచరంగా తయారయ్యాయి. మరోవైపు పరీక్షలు జరుగుతున్నాయి. కొత్త అకాడమిక్ ఇయర్ కూడా మరో 2 నెలల్లో మళ్ళొకసారి ప్రారంభం కాబోతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజులు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి అవకాశం అయితే కాలేజీ యాజమాన్యాలకు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పెండింగ్ పడినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లిస్తే తప్ప కాలేజీలు తెరవలేమంటూ కూడా యాజమాన్యాలు ఇప్పటికే చెప్పాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తాత్సారం వల్ల విద్యార్థుల చదువులు కూడా కొంత వెనుకబడేటువంటి ప్రమాదం అయితే మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సత్యేంద్రారెడ్డి ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా తాను ట్వీట్ చేసినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. విద్యార్థుల పట్ల రేవంత్ ప్రభుత్వ వైఖరిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎండగట్టారు. ఎక్స్ వేదికగా తూర్పారబట్టారు. రాష్ట్రంలో ఏటా 13 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ ఏమైందని నిలదీశారు. 12,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదా అని ప్రశ్నించారు.